యోగా అని అంటాం. బాహ్య శుద్ధి అంతర్శుద్ధి అంటారు. రెండు కలిపి చేస్తేనే అది యోగా అవుతుంది. మరి ఈ యోగా అనేది మన నిత్య జీవితంలో ప్రతిరోజు మనం చేసుకునే పనుల్లో ఏ విధంగా ఉపయోగపడుతుందంటారు? యోగా ఏదైతే ఉందో ఈ ప్రక్రియ ఇది నిత్య జీవితంలో ఉపయోగపడాలి. మనం ప్రతిరోజు లేచి ఎన్నో పనులు చేస్తూ ఉంటాం, ఎన్నో ఆలోచనలు చేస్తూ ఉంటాం. అన్ని వయసుల్లో కూడా చిన్నవాళ్ళు కానించి పెద్దవాళ్ళ వరకు దీనికి ఎటువంటి వయసు లేదు. సో ఇక్కడ చేసిన యోగా మీరు ఆసనాలు చేయొచ్చు, లేదా అంటే ప్రాణాయామం చేయొచ్చు, లేదంటే ధ్యానం చేయొచ్చు, గంట చేయొచ్చు, అరగంట చేయొచ్చు. ఇలా ఏదైతే ఏ ప్రక్రియమైనా సరే అది చేస్తున్నప్పుడు అది మీకు ఎక్కడ ఉపయోగపడాలి? మన నిత్య జీవితంలో ఉపయోగపడాలి, మనం చేసే పనుల్లో ఉపయోగపడాలి. మన రోజు 5 గంటలు చేసే శక్తి ఉంటే మనకి ఇంకొక 5 గంటలు చేసే శక్తి రావాలి. ఖచ్చితంగా మీరు ప్రాపర్గా కనుక మనం చేస్తే అంతటి శక్తి వస్తుంది. లోపలున్న ఎనర్జీనే ప్రతిరోజు మనం చేసుకోవడం వల్ల ఎనర్జీ రేజ్ చేసుకుంటాం. యోగా ప్రక్రియ రోజు అరగంట చేశారనుకోండి, మీకు 2-3 గంటలు టైం పెరుగుతుంది అన్నమాట. అంటే నిద్ర తగ్గుతుంది, ఆహారం తగ్గుతుంది, పని మీరు ఎక్కువ చేసుకోగలుగుతారు. జనరల్గా మామూలుగా వేరే దాంట్లో వేరే ఎనీథింగ్ ఏది తీసుకున్నా కూడా మనం అందులో అలసిపోతాం. అలా చేయడం వల్ల ఎక్కువ ఎక్సర్సైజ్, ఎక్కువ వాకింగ్, ఎక్కువ వేరే విధానాలు ఏది చేసినా కూడా ఆహారం కూడా దానికి తగ్గట్టుగా తీసుకోవాలి, లేకపోతే ఎనర్జీ లెవెల్స్ ఉండవు. అలాగే నిద్ర కూడా సరిగ్గా 8-9 గంటలు నిద్రపోతే కానీ మనం మళ్ళీ నెక్స్ట్ డే అంత జిమ్ చేయాలంటే కాదు. కానీ యోగాలో ఏంటి అని అంటే మీరు చేసే చాలా సూక్ష్మంగా, చాలా ప్రశాంతంగా మీ బాడీని ఒక శాంతి అని అంటమాట, ఒక పీస్ అనేది, ఒక ఫిజికల్ శారీరక శాంతి, మానసిక శాంతి, ఆత్మశాంతి ఈ రావాలి అంటే యోగాతో ఒక్కటే